ఒక టీం అంతా కలిసి ఒక బాడీని అయితే గ్రేవ్ నుంచి బయటికి తీస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరికి చనిపోయిన బామ్మగారు కనిపిస్తున్నారు అని. అయితే ఈ బాడీ తవ్వి తీసాక అర్థమయ్యేది ఏంటంటే ఆ బాడీలో ఒక పన్ను అయితే మిస్ అవుతుందని. అది మీలో ఎవరు తీశారు చెప్పండి అని చెప్పి ఆ తవ్వడానికి వచ్చిన టీం పెద్ద అనేది అడుగుతాడు. అప్పుడే తెలుస్తుంది చనిపోయిన బామ్మగారి మీద ఉన్న ప్రేమతో వాళ్ళ మనవడు ఆ పన్నునైతే తీసి తన గుర్తుగా దాచుకున్నాడు అని. దీంతో అందరూ ఎమోషనల్ అయ్యి మళ్ళీ ఆ పన్నునైతే పెట్టేసి ఆ బాడీని కప్పేస్తారు. అయితే ఈ పని చేయడానికి వచ్చిన పెద్దయనే మన కథలో హీరో. ఈయన దగ్గరికి ఇలాంటి ఇంకొక కేసు అయితే వస్తుంది. వాళ్ళు చాలా రిచ్ అండ్ ఈ కేసు క్లియర్ చేస్తే లైఫ్ సెటిల్ అయ్యేంత అమౌంట్ అయితే ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక శాపం అయితే ఉంది. వాళ్ళ కుటుంబంలో పుట్టే ప్రతి మొదటి మగబిడ్డకి ఒక ఆకారం అయితే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని ఎప్పుడు ఏడ్పిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఎప్పుడు నిద్రపోవాలని ప్రయత్నించినా సరే వాళ్ళకి ఏమో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఇష్యూ ఉండటం వల్ల ఈ ఇష్యూతో బాధపడ్డ ఆ వ్యక్తి తనకు పుట్టిన కొడుకు కూడా ఇదే ఇష్యూతో ఇబ్బంది పడతానని తెలుసుకుంటాడు. అతను తనకు పుట్టిన బిడ్డకి కనీసం 10 రోజులు కూడా రావు. అయినా సరే ఆ పిల్లవాడు కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉంటాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఈ టీం ని పిలవడం వల్లనే ఇలాంటి ఒక ఇష్యూ ఉందని తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆ బిడ్డ తండ్రికి చెప్తారో అప్పుడు తను ఒప్పుకుంటాడు. తనకి ఇలాంటి ఇష్యూ ఉందని, వాళ్ళ ఫాదర్ కూడా ఇలాంటి ఇష్యూ ఉందని. దీంతో మనకు అర్థమవుతుంది వాళ్ళ ఫ్యామిలీలో పుట్టే మొదటి మగ బిడ్డలందరికీ కూడా ఇలాంటి ఒక ఇష్యూ ఉందని. సో ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు జరిగింది అంటే వాళ్ళకి ముత్తాత ఉన్నాడు. ఆ ముత్తాత వల్లనే ఈ ఇష్యూ క్రియేట్ అవుతుందని తెలుసుకుంటారు. సో ఇప్పుడు ఆ ముత్తాత బాడీని కనిపెట్టి ఆ బాడీని సరైన ప్లేస్ లో పెట్టి కప్పేస్తే ఈ ఇష్యూ నుంచి బయటపడచ్చు అన్నది వీళ్ళ ప్లాన్. సో ఆ ప్లేస్ చూడటానికి టీం అంతా కలిసి అక్కడికి వెళ్తారు. అప్పుడే అర్థమవుతుంది అసలు ఎవరు ఊహించని ప్లేస్ లో ఆ బాడీని అయితే కప్పేశారని. అండ్ దాని మీద ఎటువంటి పేరు ఉండదు. సో తెలియని బాడీని బయటికి తీస్తే అందరం పోతామని ఆ పెద్ద అయితే భయపడి ఈ పని మేము చెయ్యమని చెప్పేస్తాడు. కానీ మిగతా టీం మాత్రం డబ్బులు కక్కుర్తిపడి లేదు మనం ఏదో విధంగా ఈ పని చేయొచ్చు, ఒక పూజ ఉంది కదా ఆ పూజ చేసి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి ముసలాయన అయితే ఫోర్స్ చేస్తారు. దాంతో ఆ పెద్దయిన ఇక చేసేదేమీ లేక ఒప్పుకొని ఆ పనికైతే ముందుకెళ్తాడు. అయితే ఆ బాడీని సరిగ్గా సమాధి చేయలేదు. దాన్ని అయితే ఇక్కడి నుంచి తీయాలి, ఒక మంచి ప్లేస్ లో పెట్టాలి అని చెప్పి ఆ పెద్దయిన అయితే సజెషన్ ఇస్తాడు. అయితే ఆ బాడీని బయటికి తీసేటప్పుడు కొన్ని రకాల పూజలు చేస్తే దాని నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ అయితే మన దాకా రాదు అని వీళ్ళు నమ్మి ఒక పూజను అయితే చేస్తారు. అనుకున్న విధంగానే బాడీని అయితే బయటికి తీస్తారు. కానీ ఆ బాడీని తీసుకుని వెళ్ళి వేరే ఊర్లో పాతాల్సి ఉంటుంది. అక్కడ పాతడానికి ముందుగానే వర్షం పడడం స్టార్ట్ అవుతుందో ఏం చేయాలో తెలియక ఆ బాడీ అయితే తీసుకెళ్లి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ అయితే పెడతారనమాట. అయితే ఆ హాస్పిటల్లో పెట్టినప్పటికీ అక్కడ ఉన్న కాంపౌండర్ కి వీళ్ళు చాలా రిచ్ పార్టీలా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ బాడీతో పాటుగా ఏవైనా విలువైన వస్తువులు పెట్టుంటారు, నేను దీన్ని ఓపెన్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ విషయం తెలియని ఈ టీం అంతా కూడా భోజనానికి అయితే వెళ్తారు. సో వీళ్ళెవ్వరు చూడని టైంలో అయితే అతనైతే కష్టపడి దాన్ని లాగేస్తూ ఉంటాడు. ఈలో టీం లోంచి ఒక 2 మనుషులు అయితే వచ్చి చూస్తారనమాట. ఆయన అరుస్తూ ఉంటారు ఆపు ఆపు అని. స్టిల్ అతను మాత్రం వినకుండా దాన్ని అయితే ఓపెన్ చేస్తాడు. వెంటనే దానిలోంచి ఏదో ఒక గాలి వచ్చినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. అంతే. అక్కడ కట్ చేస్తే ఎక్కడెక్కడో ఉన్న ఈ ముత్తాత ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళలో ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. అయితే దీన్ని అడ్జస్ట్ చేయాలంటే యాక్చువల్ గా వీళ్ళు నమ్మేది ఏంటంటే ఒకసారి బాడీని బయటికి తీసిన తర్వాత దాన్ని ఒక సరైన ప్లేస్ లో కనుక పాతితే అప్పుడు వాళ్ళకి పునర్జన్మ ఉంటుంది అని వీళ్ళు నమ్ముతారు. కానీ ఇక్కడున్న పరిస్థితిలో ఇతన్ని తీసుకెళ్లి ఆ ప్లేస్ లో పాతేలోగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కల్ని కూడా మిగలకుండా చేస్తాడు. అదే సినిమా స్టార్టింగ్ లో చూపించిన ఆ పిల్లవాడిని కూడా, రోజులు నిండిన పిల్లవాడిని కూడా చంపేసేలా ఉన్నాడు అనమాట. సో దీన్ని ఆపడానికి ఏం చేస్తారు అంటే అర్జెంట్ గా ఆ బాడీని అయితే కాల్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇదే విషయాన్ని ఫ్యామిలీ ఉన్న మిగతా మెంబర్స్ చెప్పడంతో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే వాళ్ళని కూడా చంపేస్తారు. కాబట్టి మొత్తానికి ఆ పిల్లవాడిని చంపేయడానికి ఆ ఆత్మ వెళ్ళేటప్పటికి వీళ్ళైతే బాడీని కాల్ చేసి ఆ ఆత్మనైతే ఆపేస్తారు. సో ఇక్కడతో సమస్య తీరిపోయింది అనుకుంటారు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఈ పూజలు చేయడం కోసం కొంతమందిని సెలెక్ట్ చేసి మరి ఒక 5గురిని తీసుకొచ్చి బాడీని అయితే బయటకు తీస్తారనమాట. సో ఇలా తీసుకొచ్చిన 5గురిలో ఒక అతను మాత్రం ఈ పెద్దాయనకు ఫోన్ చేసి తనకి చాలా కష్టంగా ఉందని చెప్తాడు. అందుకని ఆ పెద్దాయన అక్కడికి వెళ్ళి మాట్లాడితే తెలిసే విషయం ఏంటంటే ఈ బాడీని తవ్విన తర్వాత అక్కడ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి వెతకడానికి అయితే ఆయన ట్రై చేస్తే అక్కడ ఒక పాము లాంటిది కనిపిస్తే దాన్ని అయితే చంపేశాడు. ఆ పాము నార్మల్ పాము కాదు, అదొక వెరైటీ షేప్ లో ఉంటుంది అనమాట. దాంతో ఆ రోజు నుంచి ఈ రోజు
వరకు నేను సరిగ్గా నిద్రపోయింది లేదు అని చెప్పి ఈ పెద్ద ఆయనతో చెప్పి బాధపడుతూ ఉంటాడు. పెద్ద ఆయన అయితే అలా షాక్ లో అలా ఉంటాడనమాట. ఇదంతా వింటూ ఉండగానే ఆ విషయం చెప్తున్న వ్యక్తి కంటి నుండి రక్తం వచ్చి చనిపోతాడు అక్కడే. సో వెంటనే ఇదేదో మన ప్రాణానికి చుట్టుకునేలా ఉందని చెప్పి అక్కడ ఆ పెద్ద ఆయన అయితే ఎక్కడైతే ఆ బాడీని బయటికి తీసాడో మళ్ళీ అక్కడికి వెళ్ళి అయితే తవ్వడం మొదలు పెడుతూ ఉంటాడు. ఆ కొండ పైన తవ్వుతూ ఉండగా అతనికైతే ఒక చోట ఒక పెట్టి సౌండ్ అయితే వినిపిస్తుంది. ఏంటా అని చెప్పి అది తవ్వుతూ పోతే అలా 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 అది 6 feet కంటే ఎక్కువ పడుకోబెట్టి కాకుండా నిలబెట్టి అయితే ఒక బాక్స్ అయితే దొరుకుతుంది అనమాట. దాంతో ఆయన షాక్ అయ్యి వాళ్ళ టీం మొత్తాన్ని అలర్ట్ చేసి ఇక్కడికి రమ్మంటాడు. దాంతో అందరూ ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు చూసారా ఒక నిలబెట్టి పాతిన బాక్స్ ని మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పి అడుగుతారు. దానికి అందరూ కూడా ఏం చెప్తారంటే ఎప్పుడైనా భూకంపాలు వచ్చినప్పుడే ఇట్లా అడ్డంగా పెట్టిన పడుకోబెట్టిన ఈ బాక్సులు అయితే నిలబెట్టినట్టుగా తయారవుతాయని అంటారు. కానీ దీన్ని ఇక్కడ ఇలా వదిలేయడం వల్ల మన ప్రాణాలకే ప్రమాదం. మొన్నే ఒక అతను చనిపోయాడు కాబట్టి దీని నుంచి మనం ఏదైనా రెమెడీ చేసి దీని నుంచి మనం తప్పించుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తారు. అదే ప్లాన్ చేసి మొత్తానికి ఆ బాక్స్ అయితే బయటికి లాడడానికి ట్రై చేస్తే అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి కామన్ గా హ్యూమన్స్ బాడీని పెట్టే బాక్స్ అన్ని కూడా 6 to 6.5 feet ఉంటాయి. కానీ ఈ బాక్స్ మాత్రం 9 feet ఉండేది అనమాట. దాంతో వీళ్ళందరూ బెదిరిపోతారు. అయితే ఆ బాక్స్ చుట్టూతా కూడా ఏవో మంత్రించి కంచెలు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కంచెలన్నీ చూసిన తర్వాత చాలా ప్రమాదకరమైనది ఏదో ఇందులో ఉందని వీళ్ళు అర్థం చేసుకుని దాన్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అప్పటికే రాత్రి అయిపోవడంతో ఒక తెలిసిన వ్యక్తి దగ్గర సాయం కోరి అక్కడైతే ఆ బాడీని పెట్టి దాని చుట్టూ కూడా కొంత బియ్యాన్ని అలాగే కొంత గుర్రపు రక్తాన్ని వేసి దాన్ని అయితే ఆపుతారు. సో ఇదంతా జరిగాక అలసిపోయి ఉన్న వీళ్ళు ఆహారం తినడానికి అయితే తిని నిద్రపోతూ ఉంటారు. సో ఈలోగా ఒక వ్యక్తికి అయితే తన గుండెల పైన ఎవరో నుంచున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎవరో కాదు, వీళ్ళు ఎవరి హెల్ప్ అయితే తీసుకుని బాడీని ఇక్కడ పెట్టారో అతనే ఇతని బాడీ పైన నిలబడి కాళ్ళతో డాన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఈ టీమ్ లో ఉన్న వ్యక్తి మంత్రం చదివి బయటకు వచ్చి చూస్తే ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ అయితే పగిలిపోయి ఉంటుంది. దానిలోంచి ఒక భారీ ఆకారం అయితే బయటకు వచ్చి వీళ్ళకి ఆశ్రమించిన వ్యక్తిని అయితే చంపేస్తూ ఉంటాడు. దాంతో ఈయన భయపడి ఉన్న వాళ్ళ టీం అందరినీ కూడా నిద్ర లేపుతారు అనమాట. అప్పుడే తెలుస్తుంది వాళ్ళు చాలా డేంజరస్ వ్యక్తిని అయితే నిద్ర లేపారు అని. ఆ బాక్స్ లో ఉన్నది ఎవరో కాదు, ఒక జపనీస్ వారియర్ అన్నమాట. అతను యుద్ధంలో చనిపోయినప్పుడు మళ్ళీ అతనికి ఏవో పూజలు చేసి బతికించడం అయితే జరిగింది. సో ఇలా జరగడంతో అతనికి చనిపోయేటప్పుడు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో ఒక ప్లేస్ లో అతనుండి అటువైపు ఎవరిని రాకుండా ఆపాలి, అలాగే ఈ యుద్ధం కంప్లీట్ చేయాలంటే వేరే ప్లేస్ కి వెళ్ళాలని ఒక టాస్క్ ఉందన్నమాట. ఆ టాస్క్ లోనే అతను ఇంకా బతికుంటాడు. ఆయన బ్రెయిన్ లో ఇంకా అదే కాలం నడుస్తుంది అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి ఒక ఆత్మకి బాడీ కూడా దొరికితే అది ఎంత క్రూరంగా ఉంటుందో చూడండి. అలాంటిది 9 feet హైట్ ఉన్న ఆ బాడీతో ఆయన ఏం చేస్తాడు వీళ్ళందరినీ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కానీ అలాంటి బాడీ కలిగిన ఆత్మని ఆపడం చాలా కష్టం అని చెప్పి ఈ టీం అంతా డిస్కస్ చేస్తూ ఉంటారు. దాదాపు చావు వరకు వెళ్తారు ఈ టీం అంతా కూడా. అయితే దాన్ని చంపడానికి వీళ్ళకి ఒక స్పెసిఫిక్ వే ఉంటదన్నమాట. ఆ జపనీస్ దెయ్యాన్ని కంట్రోల్ చేయడం అనేది వీళ్ళకి చాలా పెద్ద టాస్క్ గా మారుతుంది. వీళ్ళ ప్రాణాలు పలంగా పెట్టి దాని నుంచి ఎలా బయటపడ్డారు అని చెప్పి సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమా చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పి నేనైతే దీని గురించి కొంత రివ్యూ విన్నాను, సోషల్ మీడియాలో హైప్ అయితే చూశాను. సో అందుకే అంత భయంగా ఉంటుంది అని చెప్పి ఓపెన్ చేసి చూసాను అనమాట. యాక్చువల్గా ఇది 2024 ఫిబ్రవరిలోనే రిలీజ్ అయింది సినిమా. తెలుగులో అయితే కరెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. నేనైతే చూసాను, వాళ్ళు ఇచ్చినంత హైప్ అయితే సినిమాలో లేదు. సినిమాలో హర్రర్ అయితే లేదు కానీ మిస్టీరియస్ గా మాత్రం అనిపిస్తుంది. ఇది ఒక కొరియన్ సినిమా అనమాట. కొరియన్ సినిమాలో జపనీస్ దయ్యాన్ని అయితే వీళ్ళు విడిపిస్తారు. అది కూడా కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఒక ఆత్మని అయితే వదిలేస్తారు అనమాట. ఓవరాల్ గా ఎలా అనిపించింది అంటే ఒకసారి ట్రై చేయొచ్చు, తప్పులేదు. అలాగే సింగిల్ గా ఉండి చూసినా సరే మిమ్మల్ని అయితే భయపెట్టదు ఈ సినిమా నేను అనుకుంటున్నా. ఓవరాల్ గా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ హర్రర్ స్టోరీని అయితే షేర్ చేయండి.